నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీటు, ఎంబీబీఎస్ అడ్మిషన్లు, ఎంబీబీఎస్ వ్యవహారాలు వీటికి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నీట్ 2025 ఫలితాలను విడుదల చేయడానికి ఎన్టీఏకున్న ఆటంకాలు తొలగిపోయాయి. నీట్ ఫలితాలు నిలిపివేయాలని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని అభ్యర్థిస్తూ చెన్నై హైకోర్టులో ఓ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసు సంబంధించి శుక్రవారం తుది విచారణ జరిగింది. పరీక్ష జరిగిన మే 4వ తేదీన చాలా చోట్ల కరెంటు పోయిందని, విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, దీనివల్ల పరీక్ష సరిగా రాయలేకపోయామని కొందరు విద్యార్థులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన విచారణ జరిపిన హైకోర్టు మొదట్లో నీట్ ఫలితాల విడుదలపైన స్టే విధించింది. ఇదే కేసులో నిన్న శుక్రవారం నాడు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన వాదనను వినిపించింది. కరెంటు పోయింది మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య కాబట్టి పరీక్ష రాయడానికి వెలుతురు సమస్య ఉండదు అనే భావనను, అభిప్రాయాన్ని హైకోర్టు ముందు ఎన్టీఏ ఉంచింది. దీంతో ఏకీభవించిన కోర్టు ఇప్పటిదాకా ఫలితాల విడుదలపై విధించిన స్టేని ఎత్తివేసింది. అలాగే ఈ కేసును క్లోజ్ చేసింది. దీంతో నీట్ ఫలితాలు విడుదల చేయడానికి ఎన్టీఏకున్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ఇక ఈ నెల 14వ తేదీన ఫలితాలు విడుదల చేయడానికి ఎన్టీఏ సన్నద్ధమవుతోంది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 14న ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. మరి అంతకన్నా ముందు విడుదల చేస్తుందా లేదా ఇంకేమన్నా జాప్యం జరుగుతుంది అనేది చూడాలి. ఏది ఏమైనా ఇక రీనీట్ పరీక్ష తిరిగి నిర్వహించడం అనేది ఉండదు. ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒక చిన్న అంతరాయానికి 22 లక్షల మంది 22 లక్షల మంది రాసిన పరీక్షని తిరిగి నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి ఇక ఎగ్జామ్ అనేది ఉండదని చాలా స్పష్టంగా చెప్పింది. ఇక ఫలితాల కోసం ఎదురు చూడడమే ఉంది. నమస్తే.